వెల్కమ్ టు జిఎస్ఎన్ మూవీ ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు మరియు రాజమౌళిల పాన్ వరల్డ్ చిత్రానికి అధికారికంగా వారణాసి అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇటీవలే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఈ టైటిల్ను మరియు మహేష్ బాబు ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేశారు. సినిమా పేరును వారణాసిగా ప్రకటించారు. భారతదేశంలోని పవిత్ర నగరం పేరును పెట్టడం సినిమా కథలోని ఆధ్యాత్మిక కోణం, పౌరాణిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూచిస్తోంది ఈ మూవీలో మెయిన్ హీరో మహేష్ బాబు. మెయిన్ హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా. మహేష్ బాబు ఈ మూవీలో రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి గారు సినిమా గురించి చాలా ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. వారణాసి మూవీలో మెయిన్ విలన్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు కీలక నటుడు. కుంభ అంటే కుంభకర్ణుడు అని కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం. వారణాసి మూవీ డైరెక్టర్ రాజమౌళి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు, రైటర్ వి విజయేంద్ర ప్రసాద్, వారణాసి మూవీ ప్రొడ్యూసర్స్ కేఎల్ నారాయణ్ అండ్ ఎస్ఎస్ కార్తికేయ. మహేష్ బాబు గ్లింప్స్లో మునిపెన్నడూ చూడని ఉగ్రరూపంలో కనిపించారు. ఆయన త్రిశూలం పట్టుకొని శివుని వాహనమైన నందిపై దూసుకుపోతున్న దృశ్యం అభిమానులను గూస్ బాంబ్స్ తెప్పించింది. ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడుతూ, ఈ సినిమాలో మా కథకు సంబంధించిన రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టం ఉంటుందని, మహేష్ బాబును ఆ పౌరాణిక పాత్రలో చూసినప్పుడు ఆయనకే ఆశ్చర్యం కలిగిందని, ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని రాజమౌళి గారు అన్నారు. ఈ కామెంట్స్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు సినిమాలో శ్రీరాముడు పాత్రలో కూడా కనిపిస్తారని బలమైన అంచనాలను పెంచాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేష్ బాబు గారు మాట్లాడుతూ, ఇది ఆయనకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ అని, ఇంత గొప్ప ప్రాజెక్ట్లో భాగం కావటం చాలా గర్వంగా ఉందని అన్నారు. అలాగే మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ ఆయన్ను ఎప్పుడు ఒక పౌరాణిక పాత్రలో చూడాలని కోరుకునేవారు. ఈ సినిమా ద్వారా ఆయన కళ నెరవేరుతుందని, అలాగే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉంటాయని అన్నారు. ఈ సినిమా ఒక పాన్ వరల్డ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిలింగా ప్రపంచవ్యాప్తంగా 2027 వేసవిలో విడుదల కానుంది. వారణాసి మూవీపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.